హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన రెండో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ అలాగే హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి కొన్ని క్లారిటీలు ఇప్పించాలి, తెప్పించాలి అని వీడియోస్ ప్లే చేసి మరీ చూపించడం అయితే జరిగింది. ముందుగా కళ్యాణ్, రమ్యలని ఇద్దరిని కన్ఫెషన్ రూమ్లోకి పిలవడం అయితే జరిగింది. అక్కడ రమ్యతో నాగార్జున మాట్లాడుతూ, కిరీటం పెట్టుకోగానే మహారాణి అయిపోరు రమ్య, మాటలు మాట్లాడాలి, ఫస్ట్ వీడియో చూడండి అంటూ వీడియో ప్లే చేసి చూపించడం అయితే జరిగింది. అక్కడ ఆ వీడియోలో ఏముంది అంటే, రమ్య, మాధురి కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అమ్మాయిలపై చేయేస్తూ ఏదేదో చేయడానికి ట్రై చేస్తున్నాడు, అమ్మాయిల పిచ్చోడు అంటూ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే వదిలేసింది. దీంతో కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చూసి షాక్ అయితే అయ్యాడనే చెప్పవచ్చు. దీంతో నువ్వు ఒక అబ్బాయిని అమ్మాయిల పిచ్చోడు అంటూ ఒక స్టేట్మెంట్ అయితే చేశావు కదా, ఆ అబ్బాయి గురించి ఏం చూసి నువ్వు చేశావు, ఆ అబ్బాయి లైఫ్ మొత్తం నీకు తెలియదు కదా అంటూ రమ్యకి అయితే ఇచ్చి పడేస్తున్నాడు నాగార్జున. ఇక ఆ తర్వాత ఈ ఇష్యూలలో ఆడియన్స్ ఒపీనియన్ అడిగితే ఆడియన్స్ కూడా 50-50% ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత రీతు, పవన్ ఇద్దరు కూడా కన్ఫెషన్ రూమ్లోకి రావడం జరిగింది. దీంతో ఇక్కడ అసలు మీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి అంటూ రీతు, పవన్ని అడిగితే ఇద్దరు కూడా కంఫర్ట్ జోన్ అంటూ చెప్పారు. దీంతో ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను, ఆ తర్వాత మాట్లాడదాం అంటూ డెమాన్ రమ్యతో మాట్లాడుతున్న వీడియో అయితే ప్లే చేసి చూపించడం జరిగింది. అక్కడ రమ్య డెమాన్కి మాత్రం, మీ ఇద్దరిది చాలా బ్యాడ్గా వెళ్తుంది, అది మానేయ్, అంతకంటే ఇంకా నేనేమీ చెప్పలేను అంటే, నేనేమీ లవ్ చేయలేదు అంటూ డెమాన్ అయితే చెప్తున్నాడు. దీంతో అది చూసిన రీతు, సార్ ఇకపై నేను నా గేమ్ని మాత్రమే చూసుకుంటాను, ఫుల్ క్లారిటీ వచ్చేసింది అంటూ రీతు చెప్తే, సరే డెమాన్ ఇప్పుడు చెప్పు నీ మాటలు ఏంటో అంటే, అయినా కూడా డెమాన్ మళ్ళీ అదే కంఫర్ట్ అంటూ అటు ఇటు తిరిగి చూస్తూ ఉండడంతో ఆడియన్స్ని అడిగితే యునానిమస్గా డెమాన్ రాంగ్ అంటూ 100% అయితే ఇచ్చేశారు. ఇక ఆ తర్వాత తనూజను కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించడంతో ఇక తనూజ గురించి మొత్తంగా మాధురి, రమ్య ఇద్దరూ కలిసి కళ్యాణ్ ఏదో చేస్తున్నాడు అంటే లీనియన్స్ ఇచ్చింది కాబట్టి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి కానీ ఒక్క చేయి చేస్తే చప్పట్లు కాదు కదా, శబ్దం రాదు కదా అంటూ మాధురి అయితే చెప్తుంది. దీంతో నాగార్జున, ఇలా 2 చేతులు కలిశాయి అని నీకు మాధురి చెప్పిందా అంటూ తనుజానైతే అడుగుతున్నాడు. ఇక ఆ తర్వాత ప్రోమో చివరిలో నాగార్జున మాట్లాడుతూ, బ్రేక్ తర్వాత ఇమ్మాన్యుయల్కి పగిలిపోద్ది అంటూ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే వదిలేశాడు. మరి ఈ ప్రోమో వీడియోలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.